రామరాజు లాంటి తండ్రి ఎవ్వరికి ఉండొద్దు ఫ్రెండ్స్. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, పెద్దరికం పేరుతో ఇంట్లో వాళ్ళందరి మీద పెత్తనం చేస్తూ సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. ఇక నిన్నటి ఎపిసోడ్లో అయితే చూసాము. ఇవాళ ఎపిసోడ్లో అయితే ట్యూషన్ విషయంలో ప్రేమ వేదవతులు అయితే ఎంత కన్విన్స్ చేయాలని చెప్పి చూసినా కానీ రామరాజు మాత్రం అస్సలు వినిపించుకోడు అనమాట. ఇక ఎంత చెప్పినా వినకపోయేసరికి లాభం లేదని చెప్పేసి ప్రేమ అయితే రివర్స్ అవుతుంది. మీకు చెప్పాలనే అనుకున్నాం మావయ్య, ఇంతలో పిల్లలు వచ్చేయడంతో కుదరలేదు. ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక రామరాజు అయితే ఇది నీకు చిన్న విషయమే కావచ్చు, కానీ ఇది నా ఇంటికి నా గౌరవానికి మచ్చ తెచ్చే విషయం అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటలకు అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అంతే కదా, ట్యూషన్ చెప్తే గౌరవం ఏం పోతుంది, మంచి పనే. కానీ ఈ రామరాజుకు మాత్రం అస్సలు అర్థం కాదనమాట. ఇక ప్రేమ అయితే నేను ట్యూషన్ చెప్తే మీ పరువు పోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక రామరాజు అయితే ఆ రోజు నువ్వు కాఫీ షాప్లో పనిచేస్తే మీ వాళ్ళు వచ్చి ఎంత పెద్ద గొడవ చేశారో చూసాం కదా, నీకు రూమ్ ఇవ్వలేదని ఎంత పెంట చేశారో చూసా. ఇప్పుడు నువ్వు ట్యూషన్ చెప్తుంటే మాకు గతి లేక నీతో ట్యూషన్ చెప్పిస్తున్నావు అని మా మీద పడి ఏడుస్తారు. కాబట్టి నువ్వు ట్యూషన్ చెప్పడానికి వీల్లేదు, ట్యూషన్ చెప్పాలనే ఆలోచన కూడా నీకు రాకూడదని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. ఇక ప్రేమ అయితే లేదు మావయ్య, నేను ఖచ్చితంగా ట్యూషన్ చెప్పే తీరుతా అని చెప్పేసి అంటుంది. ఇక ఆ మాటకి రామరాజు అయితే ఏమన్నావు అని చెప్పేసి అంటాడు. అవును మావయ్య, మా నాన్న వాళ్ళు ఏమంటారో మీరేమనుకుంటారో నాకు అనవసరం, కానీ ట్యూషన్ చెప్పడం నాకు అవసరం అని చెప్పేసి ఇక కరాఖండిగా చెప్పేస్తుంది అనమాట. ఇక రామరాజు అయితే నేను వీల్లేదంటే ట్యూషన్ చెప్తానని అంటున్నా, అంటే నా మాటకి నిర్ణయానికి ఎదురు చెప్తావా అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. ఇది ఎదురు చెప్పడం కాదు మావయ్య, అలా చెప్పను కూడా, కానీ నెల ఇంట్లో మా ఆయన 10,000 ఇవ్వాలి. ఆయన చేసే పార్ట్ టైం ఉద్యోగానికి అన్ని డబ్బులు రావు, మరేం చేయాలి? అందుకే మా ఆయనకి నాకు నా వంతుగా సాయం నిలబడటం కోసం ఈ ట్యూషన్ చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి మావయ్య అని చెప్పేసి బ్రతిమలాడుతుందన్నమాట. ఇక రామరాజు అయితే కుదరదని చెప్తున్నా కదా, మొండిగా మాట్లాడతావేంటి అని చెప్పేసి ఇక సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే నేను మొండిగా మాట్లాడటం లేదు మావయ్య, మా పరిస్థితిని అర్థం చేసుకోమని బ్రతిమలాడుతున్నానని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. చూడు, నేను మీ వాళ్ళతో మాటలు పడలేను, నిన్ను కష్టపెడుతున్నాననే అవమానాన్ని మోయదలుచుకోలేదు, నా గౌరవాన్ని ఇంటి పరువును వీధుల్లో పడేదలుచుకోలేదు, అందుకే ట్యూషన్ చెప్పాలనే ఆలోచన నీ మనసులోంచి తీసే అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇక ప్రేమ అయితే చూడండి మావయ్య, మేము నెల 10,000 ఇవ్వాలి, మా పరిస్థితిని అర్థం చేసుకోండి బ్రతిమలాడుతుంది అనమాట. అయినా కానీ రామరాజు మాత్రం వినిపించుకోడు. చెప్తే అర్థం కదా నీకు, ఇది నా ఇల్లు, నేను చెమటొచ్చి సంపాదించుకున్న ఇల్లు, ఇన్నేళ్లుగా నేను తీర్చిదిద్దుకున్న కుటుంబం ఇది, నా కుటుంబంలో ఏ నిర్ణయం అయినా నేనే తీసుకుంటాను, నా ఇంట్లో నువ్వు ట్యూషన్ చెప్పడానికి వీల్లేదు, నా నిర్ణయాన్ని కాదంటే మీరు కష్టపడి ఇల్లు కట్టుకోండి, ఆ ఇంట్లో మీకు నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోండి, అంతే తప్ప నా ఇంట్లో మీ సొంత నిర్ణయాలకి నేను అంగీకరించను అని చెప్పేసి ఇక సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. ఇక ప్రేమని ట్యూషన్ చెప్పకుండా చేశాను కదా అని చెప్పేసి శ్రీవల్లి అయితే తెగ ఫీల్ అయిపోతూ హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇక ప్రేమ అయితే ఇంట్లోకి వచ్చి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక వేదవతి వచ్చేసి మీ మావయ్య కోపం నీకు తెలియందా చెప్పు, ఆయన మాటలు కోపం నాకు 25 ఏళ్ళుగా అలవాటైపోయింది, ఈ విషయంలో మీ మావయ్య కోపంగా మాట్లాడినా కూడా అది కరెక్టే అనిపించింది, ఆ రోజు నువ్వు కాఫీ షాప్లో పనిచేస్తే కప్పులు కడిగిస్తున్నా అని చెప్పేసి గొడవ చేశారు, ఇప్పుడు నువ్వు ట్యూషన్ చెప్తే గొడవ చేయరా చెప్పు, ఈ విషయంలో మావయ్యలా ఆలోచించలేకపోయావు, మనమే తప్పు చేసాం ప్రేమ అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక వేదవతి చెప్పిన మాటలకైతే ప్రేమ అయితే అస్సలు అంగీకరించలేదు. ఎందుకంటే ఇంట్లో డబ్బులు ఇవ్వాలి కదా, ఇంకా ఎలాగైనా ట్యూషన్ చెప్పాలని అనుకుంటుంది. కానీ రామరాజు చేసిన ఈ గొడవకి ఇక పాపం బాగా బాధపడిపోతూ ఉంటుంది అనమాట. ఇక ధీరజ్ అయితే వచ్చేసి ప్రేమ నువ్వు ఎంతలా బాధపడాల్సిన అవసరమే లేదు, నువ్వే పని చేయాల్సిన అవసరం లేదు, ట్యూషన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, నా వల్ల మా నాన్న గౌరవానికి దెబ్బతింటుంది అంటే అది నాకు అస్సలు ఇష్టం లేదు, ఇంటికి కావాల్సిన డబ్బులన్నీ నేనే ఇస్తాను, నువ్వేం కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు, నేను చదువుకుంటూనే నా డబ్బులు నేను నెల ఇస్తాను, అలాగే నీకు కావాల్సిన డబ్బులు కూడా నేనే ఇస్తాను, దయచేసి నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి అంటాడనమాట. అది కాదు ధీరజ్, నువ్వు ఒక్కడివే ఇలా కష్టపడుతూ అని చెప్పి అనగానే ఇక ధీరజ్ అయితే చూడు ప్రేమ, నువ్వు చేసిన ఆలోచన బాగానే ఉంది, కానీ అది నాన్నగారికి ఇష్టం లేదని తెలిసిన మరుక్షణమే ఆ నిర్ణయం నాకు కూడా నచ్చలేదు, నాన్నగారికి పౌరుకి ఎలాంటి ఆటంకం కలిగినా నాకు బాధగా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి ఈ నిర్ణయాన్ని ఇంతటితో వదిలేసేయని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అలా బాధపడుతూ ఉండగానే ఇక తిరుపతి అయితే తర్వాత ధీరజ్తో అయితే
మీ వదిన రాసులో వచ్చి మీ నాన్నకి ఇదంతా చెప్పింది, ట్యూషన్ చెప్తే పరువు పోతుందని చెప్పేసి మిల్లు దగ్గరికి వచ్చి భోజనం ఇచ్చినట్టే ఇచ్చి ఈ మాటలని చెప్పింది అని చెప్పేసి అనగానే ఇక మన ధీరజ్ అయితే ఆగ మేఘాల మీద ఇక శ్రీవల్లి దగ్గరికి అయితే వెళ్తాడనమాట. ఇక వెళ్ళి వదిన నేను నీతో మాట్లాడాలని చెప్పేసి అనగానే ఏం మాట్లాడాలి మరిది గారు చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక నువ్వు చేసింది ఏం బాగాలేదు వదిన అని చెప్పేసి అనగానే నేనేం చేశాను మరిది గారు అని చెప్పేసి అంటుంది శ్రీవల్లి. ఇక ప్రేమ విషయంలో నువ్వు ఇలాగ జోక్యం చేసుకోవడం నాకేం నచ్చలేదని చెప్పేసి అనగానే నేను ఇంటి పెద్ద కోడలుగా నేను మామయ్య గారికి చెప్పాను, అందులో తప్పే ఉంది అని చెప్పేసి అనగానే అది ప్రేమకు సంబంధించిన విషయం, నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది, నువ్వు చెప్పడం వల్లే కదా నాన్న వచ్చి ఇలా గొడవలు చేసిందని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటకి శ్రీవల్లి అయితే ఏడుస్తూ అంటే నేను గొడవలు పెట్టేదన్నా అని చెప్పేసి ఇంకా నటిస్తూ ఉంటుందన్నమాట. అది కాదు వదిన, ఇది ప్రేమకు సంబంధించిన విషయం, ప్రేమ అనేది చెప్పుకుంటుంది కదా, ఇందులో నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు అని చెప్పేసి నేను అంటున్నాను అని చెప్పేసి ధీరజ్ అయితే అని ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి, ఇప్పుడు ప్రేమ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దని చెప్పేసి శ్రీవల్లికి అయితే చెప్పేసి ఇంక వస్తాడనమాట. ఇక శ్రీవల్లి అయితే ఒగలమారి ఏడుపులు ఏడ్చుకుంటే ఇక చందు రాగానే మీ తమ్ముడు నన్ను ఇలా తిట్టాడు అలా తిట్టాడు అని చెప్పేసి ఇంక అన్నీ చెప్తూ ఉంటుంది అనమాట. ఇక చందు అయితే పెళ్ళి కాకముందేమో నాకు నా పెళ్ళి కంటే నా తమ్ముళ్ళే నాకు ముఖ్యం అన్న చందు అయితే వచ్చి ఇక ధీరజ్తో నువ్వు చేసింది నాకేం నచ్చలేదురా అని చెప్పేసి అంటాడనమాట. నేనేం చేశాను అన్నయ్య అని చెప్పేసి ధీరజ్ అనగానే నువ్వు వదిన్ని అలా అవమానించడం నిందలు వేయడం నాకేం నచ్చలేదు, వదిన ఇంట్లో గొడవలు పడుతుందని చెప్పేసి అన్నావంట, అదేం విషయం అని చెప్పేసి అంటాడనమాట. నేను అలా ఏం అనలేదన్నయ్య, ప్రేమ విషయంలో నువ్వు ఇంకెప్పుడు జోక్యం చేసుకోవద్దు అన్నాను, అంతే తప్ప నేను ఇలా గొడవలు పెడుతుందని చెప్పేసి నేను అనలేదంటే ఇలా వదిన మీద నిందలు వేయడం నీకు మంచిది కాదురా అని చెప్పేసి అలా ఇద్దరు మాట అనుకొని ఇద్దరు తన్నుకునేదాకా వెళ్తుంది అనమాట. ఇక అప్పుడే తిరుపతి అయితే చూసి రే యాగండ్రా ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు, రామలక్ష్మణులా మంచిగా కలిసిమెలిసి ఉండే మీరు ఇలా భార్యల కోసం కొట్టుకుంటారని చెప్పేసి వాళ్ళిద్దరిని అయితే కొద్దిగా ఆపుతాడనమాట. ఇక ఈ విషయం మన సైకో శాడిస్టు రామరాజుకి తెలిస్తే ఊరుకుంటాడా, అసలే చందు అంటే విపరీతమైన ప్రేమ, కానీ చందు చేసిన మోసం తెలిసిందనుకో రామరాజు గుండె పగిలి చేస్తాడనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్నకు తెలియకుండా పిన్నీస్ కూడా తీసుకోడు, రూపాయి కూడా ఖర్చు పెట్టడని చెప్పేసి పేరు అయితే ఉంది కదా చందుకి. కానీ చందు అయితే రామరాజుకు తెలియకుండా శ్రీవల్లి కోసం అని చెప్పేసి 10 లక్షలు ఏమో అప్పు చేసి ఉంటాడనమాట. ఇక ఆ వడ్డీ వ్యాపారం వచ్చి అడిగితే కానీ అసలు నిజం బయటపడింది. అప్పుడు చందు శ్రీవల్లికి బాగా అయ్యిద్దనమాట. అప్పుడు చందు నిజ స్వరూపం తెలుసుకుంటాడు రామరాజు. శ్రీవల్లి చేతిలో మోసపోయానని చందు కూడా తెలుసుకుంటాడనమాట. త్వరగా ఆ విషయం బయటపడాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్, మరి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.